అభిప్రాయాలు పంచుకుంటుండటం, ఎంతసేపటికి ఆళ్ళను మోయడమేనారా మనం అనేటువంటి ఫీలింగ్. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ అంత ఆవేశపడాల్సిన కోపం ఎందుకు వచ్చింది? అతన్ని ట్రోల్ చేస్తుంది వైసీపీ అని ఆయన కవర్ చేసే ప్రయత్నం చేశారు, కానీ 100కి 80 మంది వైసీపీ ట్రోల్ చేస్తుంది, కానీ హైయెస్ట్ ట్రోల్ చేసింది, క్వశ్చన్ చేసింది తన వాళ్ళే. ఆయన అన్నాడు ఓపెన్ గా, నా సమూహం నన్ను ప్రశ్నిస్తుంది అన్నాడంటే ఆయనకు అర్థమైనట్టే. అంటే ఏంటి అట్లా అంతటి కాసి ఎందుకు వచ్చింది? ఈయన వాళ్ళలో రేకెత్తిచ్చిన కసి, ఇదే కసి బీసీలో ఉంది. ఎందుకని 2014లో కృష్ణయ్యన్ సీఎం క్యాండిడేట్ అన్నారు, తెలంగాణ అవలేదు, ఆగిపోయింది. అతన్నే కంటిన్యూ చేస్తుంటే 2019లో తెలుగుదేశం పార్టీ బాగుండండి, అది చెయ్యలా. రెండోసారి వచ్చేటోడికి కాంగ్రెస్కి ఇచ్చేసింది, రేవంత్ రెడ్డి ఈ కాన్సెప్ట్లో వెళ్ళిపోయింది. ఇక అక్కడ బీసీకి ఛాన్స్ లేదు కదా, ఆంధ్రాలో జగన్ బాబా ఇంకా ఛాన్స్ లేదు కదా, అవకాశాలు అక్కడ తగ్గిపోయినాయి. బీసీలకి ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైయెస్ట్ బీసీలకు అవకాశం తెలంగాణలో వచ్చాయి. దగ్గరగా 60-70% తెలంగాణలో బీసీలే ఎమ్మెల్యేలు అవుతుండే, ఇక్కడ ఓసీలు అవుతుండేవాళ్ళు ఆంధ్రాలో ఎక్కువగా. ఈ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వచ్చేటోడికి మొన్నటి ఎన్నికల తర్వాత చూసుకుంటే బీసీలకు అక్కడ చాలా వరకు పోయింది. రెడ్లు వీళ్ళే కదా ఎక్కువ కొట్టింది, కాంగ్రెస్ పార్టీ రెడ్లే కొట్టారు. ఇటు పక్కన వీళ్ళు కూడా బీఆర్ఎస్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే కొట్టారు, వాళ్ళ దాంట్లో కూడా రెడ్లే కదా. రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే రెడ్లే దాదాపు 45-47 దాకా 92 ఉన్నాయట. రెండు రాష్ట్రాలు కలిపి 90కి పైగా ఎమ్మెల్యేలు రెడ్లు ఉన్నారు. ఇదొక పెరిగిపోతుంది ఒక అసంతృప్తి, రెడ్డి రాజ్యం అని. అది జగన్ని దెబ్బ కొడుతుంది. అందుకని జగన్ రెడ్లను తగ్గించి కాపులలో ఉన్న కసి పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోవాలి. అది తను డిజోన్ చేసుకున్నాడు 24 తీసుకుని. చంద్రబాబు నాయుడు ఎంతమంది కాపులకి ఇస్తాడు? ఇక్కడ వీళ్ళకి ఇచ్చి అటుకి పవన్ వచ్చేసాడు కాబట్టి కాపులకి సంబంధించిన కాంబినేషన్లో కొంత తగ్గించుకుంటాడు. దానికి తోడు కమ్మకి ఎక్కువ. మొన్న ఫస్ట్ లిస్ట్ లో కూడా చూస్తే 100 సీట్లు కదా అనౌన్స్ చేసి, 100లో 21 ఏమో కమ్మకి వచ్చినాయి, బీసీలు 18 ఏమో వచ్చింది, కాపు వచ్చింది